మిత్రమా అందరికీ కూడా శ్రావణ శనివారం రోజు శుభాకాంక్షలు అండి. ఈ రోజు అయితే మొదటి శ్రావణ శనివారం రోజు నాకు ఇలా తులసి దళాలతో మాల చేసి వెంకటేశ్వర స్వామికి వేయడం ఇష్టం అనమాట. మన చెట్టుకి దళాలు ఎక్కువగా వచ్చాయన్నమాట, అందుకని దళాలు సపరేట్ చేసి వాటితో ఒక మాల చేసుకున్నాను. తర్వాత ఇంకా దానికి వచ్చినప్పుడు ఆకులు ఉంటాయి కదా, వాటితో ఈ విధంగా మాల చేసి అయితే వేసేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేవిధంగా దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నాను. నేను ప్రతి శనివారం రోజు చేసుకున్నట్టుగానే పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకున్నాను. మన తోటలో వచ్చినటువంటి పూలతో కొన్ని పూలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి కదా, ఆ పూలతో మాల చేసేసి దేవుళ్ళకైతే సమర్పించుకున్నాను. మనం పూజ చేసి కాసేపు శ్లోకాలు చదువుకుంటూ దేవుడి దగ్గర కూర్చున్నాం అనుకుని మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే అలా ఇష్టం అనమాట. అలా దేవుడికి పూజ చేస్తూ శ్లోకాలు చదివేసి హారతి ఇచ్చేటప్పుడు శ్లోకాలు చదువుకొని కాసేపు అలా దీపాలను చూస్తూ కూర్చున్నాం అనుకొని మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది. తృప్తికి మించినటువంటి సంపద ఇంకేమీ ఉండదు కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మంచిగా దేవుళ్ళని అలంకరణ చేసుకొని కాసేపు టైం పట్టినా పర్లేదు, బాబుని స్కూల్కి పంపించేసి తర్వాత మెల్లిగా కూర్చొని చేసేసుకుంటాను. హడావిడి లేకుండా చేసుకున్నాం అనుకోండి మనసుకి హాయిగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత మంచిగా అలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. 10 నిమిషాలు అర్ధగంట సేపు కూర్చున్నా కానీ ఇంకా పూజ అయిపోయేసరికి టైం అవుతుంది. లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా, వంట చేయడానికి వెళ్ళిపోదాము. అక్కడికి వంట చేశాక బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఇదిగోని నేనైతే పూజకు కావాల్సినవి అన్నీ కూడా నీట్గా తోమేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని అయితే ఇప్పుడు ఒక కాటన్ క్లాత్తో అయితే తుడిచామైతే క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ మనం ముందుగా అయితే పూజ చేసే ముందు అన్ని ఫొటోస్కున్నటువంటి బొట్లు అన్నీ తుడిచేసుకొని మళ్ళీ ఒకసారి పొడి క్లాత్తో తుడుచుకొని ఈ యొక్క ప్లేస్ ఉంది కదా అది కూడా అంతా నీట్గా తుడుచుకున్నాను. విగ్రహాలను ఇప్పుడైతే మనము నీట్గా శుద్ధి చేసుకున్న తర్వాత అభిషేకం అయితే చేసుకున్నాము. ఆ లోపల వీటిని తుడుచుకుందామని అయితే కూర్చున్నాను. ఎందుకంటే రాగి ఇత్తడి మనము తోమనం అయిపోగానే తుడుచుకోవాలి. ఆరిపోయినాయి అనుకోండి ఈ యొక్క వాటర్ డ్రాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరకలు వస్తాయి కదా, ఇత్తడికైనా రాగికైనా వస్తాయి. అందుకోసం అయితే చేసి పెట్టుకున్న తర్వాత ఆ యొక్క విగ్రహాలను కూడా నీట్గా శుద్ధి చేసుకొని తర్వాత అభిషేకం చేసుకున్నాము. వాటికి కూడా ఇత్తడి ప్రమిదలు ఉన్నాయి కదా, వాటికి కూడా పీతాంబరి పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత అభిషేకం చేసుకొని బొట్లు పెట్టుకుంటాను. అప్పుడు చూపిస్తాను ఎలా ఉంటాయో. నీట్గా క్లీన్ చేసుకుంటేనే అమ్మవాళ్ళు అయ్యవాళ్ళు చాలా ప్రసన్నంగా చాలా హ్యాపీగా కనిపిస్తుంది అనమాట. మనం ఎలా అయితే నీట్గా రెడీ అవుతామో అమ్మవాళ్ళని అయ్యేవాళ్ళు కూడా అలానే నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటాయి. గుడ్ మార్నింగ్ అండి. నేనైతే రేపు శనివారం అనమాట, ఈరోజు శుక్రవారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి మాలను అయితే తయారు చేద్దామని శుక్రవారం రోజు ఈవినింగ్ అయితే పైనకి వెళ్ళి తీసుకొచ్చాను మొక్క. అంటే కొన్ని కొమ్మలు అయితే కట్ చేసుకొచ్చాను. తులసి మొక్కని కొన్ని కొమ్మలు కట్ చేసుకొచ్చాక దానికైతే దళాలు ఎక్కువగా ఉన్నాయనేసి దళాలు సపరేట్ చేసుకున్నాను. ఈ యొక్క కొమ్మలు సపరేట్ చేసుకున్నాను. అయితే దీంతో ఒక సపరేట్ మాల చేశాను, దీంతో ఒక సపరేట్ మాల చేశాను. మన దగ్గర వెంకటేశ్వర స్వామి ఫొటోస్ 2 ఉన్నాయన్నమాట. అలానే రెండింటికి సపరేట్గా వేద్దామైతే డిసైడ్ అయిపోయాను. ఏంటంటే ఎప్పటి నుండో అనుకుంటాను ఇలా దళాలతో సపరేట్గా మాల చేయాలని, కానీ ఎప్పుడు ఇన్ని దళాలు రాలేవన్నమాట. ఇదిగో నేను మీకు చూపిస్తాను ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని. ఇదిగోండి ఈ యొక్క ఆకులు కానీ దళాలు కానీ ఇలా ఒకటే సైడ్ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, 2 సైడ్లు పెట్టుకుంటే చాలా హెవీగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా మంచిగా అన్నింటినీ సేమ్ సైజులో ఉండేలాగా కట్ చేసుకొని మనం పూలలేటప్పుడు ఎలా వెళ్తాం సేమ్ అంతే అనమాట. మంచి దగ్గరికి వెళ్ళామనుకుని దేవుడికి ఎంత మంచిగా కనిపిస్తుంది, మనసుకి తెలియనటువంటి తృప్తి అయితే కనిపిస్తుంది నాకు ఇలా మాల చేసుకొని వేసుకుంటే శనివారం రోజు. ఇదిగోండి ఇలా ఇదిగోండి ఒక్కొక్క దళం సపరేట్గా తీసుకుంటున్నాను. ఒక్కొక్క దళం సపరేట్గా తీసుకొని ఇదిగోండి దారాన్ని కిందికి వెళ్ళి ఇలా పైకి అనేసి ఇదిగోండి ఇలా వేళ్ళ మధ్య నుండి ఇలా టర్న్ చేసి ఇలా వేళ్ళను బయటకు అనేసి మళ్ళీ దీనిపైనకి వెళ్ళి వేసేసేయాలి. అంతే ఈజీగా వస్తుంది మాలనైతే. ఇదే విధంగా ఒక్కొక్కటి సపరేట్గా మనం దళాలు ఏవైతే తీసుకొని ఒకవేళ మన దగ్గర ఇన్ని దళాలు లేవనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొమ్మ ఉందనుకోండి, దీనికి ఇన్ని వచ్చాయి కదా, ఒక్కొక్కటి తీసుకొని చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. ఏదైనా మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని మాల చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా సపరేట్గా దళాలతో వేయాలని ఎప్పటినో అనుకుంటున్నాను. ఏంటంటే వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఇష్టం కదా, అందుకే నేను ఈరోజు తులసి దళాలతో ఒక మాల, తర్వాత తులసి ఆకులతో ఒక మాల అనేది వేస్తున్నాను. 2 మాలలు ఒకే దేవుడు ఒకవేళ పెద్దగా ఉందనుకోండి ఫోటో, కిందికి దళాలు వేసేసి పైనకి ఆకులతో వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ నా దగ్గర అంత పెద్ద ఫోటో లేదనమాట, అందుకని 2 ఫొటోస్ ఉన్నాయి. ఒక ఫోటోకేమో ఓన్లీ ప్లెయిన్ దళాలు వేస్తాను, ఇంకొక ఫోటోకేమో ఓన్లీ
ఆకులతో చేసినటువంటి మాలనైతే చేస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా మనము తీసుకొచ్చుకున్నటువంటి చెట్టు నుండి ఆకులు కొమ్మలు అన్నీ సపరేట్ చేసి పెట్టుకోవాలి. మనం మిక్సింగ్లో చేయాలనుకున్నా అలానే చేయాలి. ఒక్కోసారి మిక్సింగ్లో చేస్తాను, మనం కొన్ని ఆకులు వేసేసి మధ్యలో మళ్ళీ ఈ యొక్క దళాలు అయితే అలా చేసుకున్నా బాగుంటుంది. చెప్పాను కదా, మన దగ్గర ఉన్నటువంటి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఆ వీడియో బంద్ చేసి ఇంకొకటి ఆన్ చేయమని. గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి గోరింటాకు అయితే మిక్సీ పడుతున్నాను, ఎందుకంటే జుట్టుకు పెట్టుకోవడం కోసం అనమాట. గోరింటాకు జుట్టుకైనా మనం చేతికి పెట్టుకోవాలనుకున్నా మంచిగా పండాలంటే నిమ్మకాయ కానీ లేదంటే చింతపండు కానీ వేసుకోవచ్చు. జుట్టుకు అనుకుని నేను నిమ్మకాయ వేసిన, ఎందుకంటే మనకి డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, మంచిది అని. ఒకవేళ జుట్టుకు పెట్టుకునేటప్పుడు కొంతమంది నిమ్మకాయ పడని వాడు ఉంటారు కదా, వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. కానీ చేతికి ఆల్రెడీ ఉందన్నమాట, జుట్టుకు పెట్టుకుందాం అనేసి ఇంకొక 2 సార్లు మంచి మెత్తగా తిప్పామనుకోండి చాలా మనకి చాలా మంచిగా వస్తుంది. చూడండి, ఇట్లా ఒక 2 నిమిషాలు ఇట్లా అంటింది అంతే. ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాను, మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాక డైరెక్ట్గా మనం దీన్ని జుట్టుకైతే పెట్టేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లకి అయితే గిన్నెలకు మార్చేసుకున్నాను. 1 గంట 2 గంటలు అయితే ఉంచుకుందాం, అందుకనే సాయంత్రం పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ పొద్దున అనుకోండి టైం కుదరదు, ఒక్కోసారి వర్షం పడతా ఉంది, అప్పుడు జుట్టుకి కష్టం అవుతుంది, మళ్ళీ వాకింగ్ వెళ్ళేసి రావాలి అలా అనేసి ఇప్పుడు ఈవినింగ్ పెట్టుకుందాం అనుకుని ఇప్పుడు పెట్టేసుకుని పైకి వెళ్ళేసి మొక్కల్లో పని చేసుకొని వచ్చేసరికి ఆరిపోతుంది జుట్టుకి. ఇప్పుడైతే 4 అవుతుంది, 6-7 వరకు ఉంచుకున్నాం అనుకుని ప్రాబ్లం ఉండదు. పొద్దునైతే కంపల్సరీ స్నానం చేసేసరికి ఒక 1 అవర్ కంటే ఎక్కువనైతే ఉండలేకపోతుంది అనమాట. అందుకోసం ఇదిగోండి చెప్పగా తొందరగా మంచిగా రెడీగా అవుతుందని పెట్టేస్తాం. ఇంకా ఇదిగోండి చేతులకు పెట్టుకున్నాను కదా, ఇంత మంచిగా వచ్చింది చూడండి. మన చేతికి పెట్టుకునేటప్పుడు ఈ చేతిని వాడతాను కదా, ఇదిగోండి ఇది కూడా మంచిగా వచ్చింది. ఇదిగోండి కాళ్ళకు కూడా నేను అరికాళ్ళకు పెట్టుకుంటాను కదా, ఓన్లీ దాంట్లో ఉన్నటువంటి జ్యూస్ మాత్రమే పెట్టేశాను. జుట్టుకు కూడా మంచి కలర్ అయితే వచ్చింది. హెడ్ బాత్ చేశాక చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం ఇది చేసేటప్పుడు నార్మల్గా చేస్తాను, తర్వాత సెకండ్ టైం చేసేటప్పుడు మాత్రమే షాంపూ బాత్ చేస్తాను. అలా అయితే మనం వేసుకునేటువంటి కలర్ అంటే కూడా మంచిగా ఉంటుంది. చూడండి నెయిల్స్ కూడా ఈ యొక్క గోరింటకి ఎంత మంచిగా వచ్చిందో. చాలా రోజుల తర్వాత ఓన్లీ 1 ఫింగర్ వరకు మాత్రమే, 1 ఇంచ్ వరకు మాత్రమే 2 ఇంచెస్ వరకు పెట్టుకుంటాను. ఇష్టం అనమాట అట్లా పెట్టుకోవడం. అసలు ఉన్నది మొత్తం పోకముందే పెడితే వస్తారా అదనుకుని కానీ బాగానే వచ్చింది. విధంగా తులసి కోట దగ్గర కూడా వేసుకుందాము. తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేస్తాను, దాంతోపాటు లోటస్ కూడా వేస్తాను అనమాట. తామర పువ్వు శుక్రవారం రోజు మనం ఈశాన్య మూల తామర పువ్వు వేసుకుంటే చాలా మంచిది. నాకైతే మనసుకి మంచిగా అనిపిస్తుంది. మంచిగా అంటే మనసు ప్రశాంతంగా ఉంటే అంతకు మించి ఇంకేం ఉండదు కదా. ఇక్కడ మనము 5 పెటల్స్ వేయచ్చు, లేదంటే 3 పెటల్స్ వేసుకోవచ్చు. మన స్పేస్ని బట్టి అడ్జస్ట్ చేస్తూ వేస్తూ ఉంటాను. తర్వాత తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేసేసుకుందాం. కర్రీ పొయ్యి మీద పెట్టేసి వచ్చాను కదా, ఆ లోపల మనకి ముగ్గు వేయడం అయిపోవాలి. తర్వాత ఇల్లు తూడ్చేసేయాలి. ఇల్లు తూడ్చేసి అఖిల్ని స్కూల్కి పంపించేసి పూజ చేసుకుంటాను. కొంచెం లేట్గా లేసామంటే పని చాలా లేట్ అయిపోతుంది. అసలు 5 o'clock అలారం పెడుతున్నాం కానీ ఇద్దరం వాళ్ళు లేవట్లేము. నేను లేచి అఖిల్ స్ట్రిక్ట్గా లేపితే లేస్తాడు, నేనే లేవలేకపోతున్నాను. వాకింగ్ ఎక్కువసేపు చేయడం వల్ల బాడీ స్ట్రెయిన్ అవుతుందా ఏంటో తెలియదు, కానీ బాగా సిక్గా అనిపిస్తుంది. చూడండి, మనం రంగురంగులు వేస్తే ఇవన్నీ కూడా మనము రాయి ముగ్గుతో వేసుకోవచ్చు. కలర్స్ మనం తయారు చేసుకొని, లేదు అంటే బియ్యం పిండితో కూడా వేయచ్చు. ఒక్కొక్కసారి బియ్యం పిండితో వేస్తాను, ఒక్కొక్కసారి రాయి ముగ్గుతో తయారు చేసుకుంటాను కలర్స్. అవే కలర్స్ వేసుకుంటూ ఉంటాను. ప్రతి ముగ్గు వేసిన తర్వాత సైడ్ ముగ్గులు వేయాలి. ఏమో నాకు అమ్మవారి పాదాలు వేసాక సైడ్ ముగ్గులు వేయాలనిపింది, అక్కడ మాత్రం వేయను సైడ్ డిజైన్. మిగిలిన ఎక్కడైనా సైడ్ డిజైన్ వేసుకుంటాను. ఏదైనా మన దానికి మెరుగులు దిద్దుతూ ఉంటే దాని యొక్క అందం ఇంకొంచెం రెట్టింపు అవుతూ ఉంటుంది. చూడండి, ఇంతకుముందు కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది. మనం చేస్తూ ఉంటే ఏదైనా మంచిగా అనిపిస్తుంది.